యేసుక్రీస్తుని గురించి మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఈ భూలోకంలోనికి సర్వ మానవాళి కొరకు కూడా ప్రాణం పెట్టి బలహీనతలో ఉన్నటువంటి వారందరినీ కూడా విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన కొరకు శ్రమపడి, ఆయన మన కొరకు దెబ్బలు తిని, ఆయన మన కొరకు శిలువ మరణాన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా పొందుకొని ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు అని చెప్పుకోవాల్సి వస్తే ప్రాణం పోయేంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా ప్రేమించినటువంటి దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ రోజున ప్రజలు తెలుసుకోకూడనటువంటి వాటిని గురించి మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో మరి సమయం అంతా కూడా మనం వృధాపరుస్తున్నాం కనుక దేవుని యొక్క కృప మన కుటుంబాల్లో పనిచేయట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇహలోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి యేసయ్య ప్రేమ గురించి అర్థం చేసుకోవడం, యేసయ్య త్యాగం గురించి అర్థం చేసుకోవడం, యేసయ్య చిత్తమేంటో గ్రహించడం కానీ, ఒక విశ్వాసిగా, ఒక మనిషిగా మన జీవితంలో మనం కానీ ప్రారంభించినట్లయితే మన ముందర దేవుని కృప నడుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.